రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి కేసీఆర్ పై చేసినటువంటి వ్యాఖ్యలపై ఈ రాష్ట్రానికి చెందినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు కానీ ప్రస్తుత శాసన మండలి సభ్యురాలు మన నిజామాబాద్ పార్లమెంటు మాజీ సభ్యురాలు కల్వకుంట్ల కవిత కానీ పిచ్చి పట్టినట్టు మాట్లాడిన విషయాలపైన మీతోటి పత్రికా సోదరులతో షేర్ చేసుకున్నాము. పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిన్న కేసీఆర్ గారిపై రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ప్రస్తుతం కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ఇంకొంత ముందరికి వెళ్తుందనే పద్ధతిలో మాట్లాడాడు. మార్చురికి దగ్గర ఉన్నాడు అనే పద్ధతిలో మాట్లాడాడు. అంటే బహుశా ఈ సామెతలకు కొన్ని తెలియదు. కేసీఆర్కి ఏమో కరెక్ట్ తెలుస్తాయి, ఇటు కవితకును హరీష్ రావు పల్లెటూరులో ఉండే సామెతలు తెలియదు. సహజంగానే వయసు పెరిగిన కొద్దీ వాళ్ళ గురించి ఏం మాట్లాడుతారంటే, ఇంకేముందన్నా నువ్వు ఊరుకు దూరం అవుతున్నావు, కాడుకు దగ్గర అవుతున్నావు అని మాట్లాడుతుంటారు. అది సహజమైన మాట. వాళ్ళు తప్పు అర్థం చేసుకుంటే మనమే చేస్తాం. ఏజ్ పెరిగిన తర్వాత జనరల్గా మన గురించి మాట్లాడే మాటలు ఏమిటంటే, ఊరుకు దూరం అవుతున్నావు, చావుకు దగ్గర అవుతున్నావు అంటారు. అదొక సామెత. ఆ సామెత కొంచెం సెటరికల్గా ఇంకో రకంగా వాడింది. మార్చుడికి దగ్గర అవుతున్నాడు అనే పద్ధతిలో వాడింది. అంటే చావు అనే పదం మంచిగా ఉండదు కాబట్టి. కానీ అందులో అర్థం కేసీఆర్కి మాత్రం తెలుసు క్లియర్గా ఏందని. కానీ ఇది తెలియనటువంటి ఒక ఎరిలేసిన కుక్కలాగా హరీష్ రావు మాట్లాడిన విషయాలపైన ఇప్పుడు మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో 14 నెలల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి పైన కానీ సంక్షేమాల పైన కానీ మాట్లాడేందుకు నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ వేదికగా మాట్లాడే ప్రయత్నం చేయి. కానీ కేవలం నీ బామ్మర్ది పైన, నీ మదర్ పైన ఆధిపత్యం కోసం నువ్వు చేసే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తుంది. నిజంగా కేసీఆర్ను మార్చుడికి పంపాలని అనుకుంటున్నది ఎవరు? బీజేపీ కోవర్టుగా కేసీఆర్ కొడుకును కూతురును హింసిస్తే ఆ హింసకు తట్టుకోలేని కేసీఆర్ చనిపోతే బీజేపీని పట్టుకొని తమిళనాడులో జయలలిత పార్టీని ఏంటైతే బీజేపీ చేరదీసిందో ఆ విధంగా చేరదీయాలనే ఆలోచనతో నువ్వు ఉన్నామనే నిజం కాదా? ఈ రాష్ట్రంలో ప్రజలు అనుకుంటున్నది వాస్తవం కాదని సందర్భంగా నేను హరీష్ రావును ఈ సందర్భంగా అడుగుతున్నాను. కేసీఆర్ను మార్చుడికి పంపాలనుకుంటున్నది, ఆయనను పూర్తిగా ఈ లోకం నుంచి పంపించాలనుకుంటున్నది కూడా నువ్వే కదా. ఎందుకంటే జయలలిత జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని బీజేపీని ఒక పావుగా వాడుకుంటూ ఇటు కొడుకు బిడ్డ పైన, కేసీఆర్ కొడుకు బిడ్డ పైన ఆధిపత్యం కోసం నువ్వు చేస్తున్నటువంటి విషయాలతో కేసీఆర్ కలత చెందుతున్న విషయం పత్రికలలో వస్తున్నాయి, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అందులో రేవంత్ రెడ్డి మాట్లాడిన నీ మాటలే అవి, నీ ఆలోచనకు సంబంధించిన మాటలని సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే గుంట నక్కలాగా వ్యవహారం చేయకు. పిచ్చి కుక్కలాగా గుంట నక్కలాగా వ్యవహారం చేయడం కంటే చర్చకు సిద్ధంగా ఉండు. ఎక్కడ ఈ 14 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమాలు కావచ్చు, ఈ 10 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి సంక్షేమాల అభివృద్ధి విషయంలో కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిన విషయాలపైన చర్చకు సిద్ధంగా ఉంటే వాస్తవాలు మాట్లాడడానికి ప్రయత్నం చేయదు. కానీ పిచ్చి కుక్క గుండెనక్క ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నువ్వు ఎలివేట్ అయ్యేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్న గవర్నర్ గారు ఇచ్చిన స్పీచ్లో చెప్పింది ఏంటిది? ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు. ఒక పక్క 500 రూపాయలకు సిలిండర్ కావచ్చు, మరొక పక్క బస్సుల్లో మహిళలకు ఉచిత సౌకర్యం కావచ్చు, సుమారు 22-23 వేల కోట్ల రుణమాఫీ కావచ్చు, బోనస్ కావచ్చు, ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చాతాడంత సంక్షేమ పథకాలను, మరొక పక్క మీరు మిగిలించినటువంటి అప్పులు తీసుకునే ఇవన్నింటిని ముందరకు తీసుకెళ్తున్నప్పుడు గవర్నర్ గారు తప్పుడు మాట్లాడినట్టు. అంటే మీరున్నప్పుడు ఏమైనా ఇంకోలాగా మాట్లాడినా గవర్నర్ గారు బాధ్యత ఏదో ఉందో దాన్ని నిర్వర్తించింది. గవర్నర్ గారు కాంగ్రెస్ కార్యకర్తలా మాట్లాడితే మీరున్నప్పుడు ఏమన్నా బీజేపీ కార్యకర్తలా మాట్లాడినా? గవర్నర్ గారు ఒక డ్యూటీ ఏంది? ప్రభుత్వాలు ఇచ్చినటువంటి రిపోర్ట్లు గవర్నర్ గారు శాసనసభలో చదవాలి. అది మీ నాన్న ఒక స్టేట్మెంట్లో కూడా ఇచ్చి ఉంటారు. బహుశా ఈ మధ్య వైరల్ కూడా అవుతుంది. మీ మామ మీ నాన్న ఇచ్చింది, మీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కవిత కానీ మీకు అర్థం
కాకపోతే ఎట్లా? 10 సంవత్సరాలు అప్పనంగా దోసుకు తిని ఇవాళ ఒక్కొక్కటి బయటకు వస్తుంటే భయంతో బతుకుతున్న మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నప్పుడు అది మానుకోకపోతే మీకే మరింత నష్టం జరుగుతుంది. బీజేపీ కోవట్ అనేటువంటి హరీష్ రావు నిజానికి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఇంకో రకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కేవలం కేసీఆర్ ఉన్నంత వరకు ఈ పార్టీ నా కంట్రోల్కు రాదనే భ్రమలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి కేసీఆర్ చావును కోరుకుంటున్నది కూడా నువ్వే. బీజేపీ సాయంతో ఈ పార్టీని నేనే సొంతం చేసుకోవాలనే నీ కుట్రలు ఖచ్చితంగా ప్రజలు గమనించారు. నువ్వు ఎన్ని మాట్లాడినా, నువ్వు ఏం చేసినా గత 10 సంవత్సరాల జరిగినటువంటి అవినీతిలో వ్యవస్థల నిర్వీర్యం చేయడంలో నీ పాత్ర కూడా ఉందనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి హరీష్ రావు. రెండవది, కవిత కూడా కళ్ళబొల్లి మాటలు మాట్లాడుకుంటా తప్పుడు మాటలతో మాట్లాడుకుంటూ ముందుకొస్తే బాగున్నది. ఖచ్చితంగా నిన్ను మర్చిపోయారు రాష్ట్రంలో, జిల్లాలలో. కేవలం నువ్వు కనిపించడం కోసం మాట్లాడుతున్నాయి. మానుకుంటే నీ మీద కనీసం గౌరవం, అయ్యో పాపం కవిత ఎక్కడ ఉన్నదని అడిగే ప్రయత్నం అన్న ప్రజలు చేస్తారు. నువ్వు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే నీ గురించి ఇంకా తక్కువ ఆలోచిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా కవితకును అటు హరీష్ రావునే తెలియదు.